శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు. వారి యొక్క జన్మ జాతకంలో వాళ్ళు పుట్టినప్పుడు కుజుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క ఇంప్రూవ్మెంటు, ఉద్యోగం, పెళ్ళి ఇవి అంత బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ పక్షమంతా కూడా దశమ స్థానమందు దిగ్బలుడై ఉండడమే కాకుండా రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం జరిగింది. సో ఆ కారణం వల్ల జాతకుడి యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉద్యోగంలో చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత పెరుగుతుంది. కొన్ని కొత్త బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది. ఎటువంటి పనినైనా సమర్థవంతంగా నిర్వహించుకుంటూ జరుగుతూ ఉంటుంది. అలాగే జీవనోపాధి కొరకు కొత్తగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాధారణంగా ఇది యంత్రాల మీద, అలాగే అగ్ని సంబంధించిన ఫ్యాక్టరీలు అంటే స్టీల్ ఫ్యాక్టరీలు అలాంటి అగ్ని సంబంధించినవి, అలాగే మరి రియల్ ఎస్టేట్ సంబంధించినవి, అలాగే స్టోన్స్, రాళ్ళు ఇటువంటి వాటి రోడ్లు వేసేవాళ్ళు, ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అటు రాజకీయ రంగం ఉన్నవాళ్ళు సరే మరి మీకు కార్యకర్తగా ఉన్న ఒక సాధారణ స్థాయి చిన్న స్థాయి రాజకీయ నాయకుడైనా కంప్లీట్గా మీకు మంచి హోదా, నేమ్ అండ్ ఫేమ్ లభిస్తుంది. మొత్తం పార్టీని నడిపే బాధ్యత మీకు రావడం జరుగుతుంది. ఇక పంచమాధిపతిగా ఉండడం వల్ల ఏంటంటే పిల్లల యొక్క అభివృద్ధి, మీలో ఉన్నటువంటి నైపుణ్యం, మీ పౌరపుణ్యం ఇప్పుడు అమల్లోకి రావడం వల్ల, అలాగే మీ పిల్లలకి ఏదన్నా మీరు మీ యొక్క సంతానం దేశ విదేశాల్లో ఉన్న వారికి టాలెంట్ ప్రకారం ఉద్యోగ ప్రయత్నాలు లభించే అవకాశం ఉంది. అటు సినిమా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న కంప్లీట్గా మీ స్థాయి నిలబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు మెడికల్ విద్యలో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నారో, అది కొత్తగా ఎంబీబీఎస్ అవ్వచ్చు, అదర్ దెన్ మెడికల్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, లేదంటే పీజీలకు సంబంధించిన వాళ్ళకి ఈ సమయంలో అంటే ఇంచుమించుగా కుజుడు మీకు జూన్ 20వ తారీఖు వరకు మేషరాశిలో కర్కాటక రాశి వారికి దశమ స్థానం అవడం వల్ల జూన్ 20 లోపల మీకు 100% మీ యొక్క ప్రయత్నాన్ని బట్టి 100కి 100 ఈ మెడికల్ విద్యలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి సునాయాసంగా మంచి కాలేజీలో సీటు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి లాభస్థానంలో రవి బుధుల యొక్క బుధాదిత్య యోగం. ఇక రవి బుధులు అంటేనే ప్రభుత్వ ధనం, బ్యాంకులు, వ్యాపారం, వ్యాపార లాభం, విద్యా లాభం లభిస్తుంది. మరి ఇటువంటి రవి బుధులు లాభస్థానంలో ఉండడం వలన ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. అంటే మీ మేనమామలు అవ్వచ్చు, అలాగే మీ తండ్రి గారు అవ్వచ్చు, మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు, లేదంటే ఒక బ్యాంకు సహకారంతో మీ యొక్క ఆర్థిక సహకారానికి సహకారం లభిస్తుంటుంది. సహజ వృషభ రాశి మీకు లాభస్థానం అవడం వల్ల ఎక్కువ మంది మీకు ఫ్రెండ్ సర్కిల్లో ఈ వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అలాగే భూస్వాములు అంది ఎక్కువగా ఉంటారు. వాళ్ళు మీకు ఏదో విధంగా మీరు అడగకుండానే సహకరించే స్థితిలో ఉండడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ రవి లాభస్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. తండ్రి గారి సహకారం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా 12వ స్థానంలో శుక్రగ్రహం ఇంచుమించుగా ఈ పక్షమంతా శుక్రుడు గురువుతో పాటు కలిసి ఉండడం, ఇది స్త్రీల కొరకు ధనవ్యయం అవుతుంది. మీ పిల్లల యొక్క అభివృద్ధి కొరకు అంటే వాళ్ళు మీ సంతానం ఎవరైనా విదేశం వెళ్తున్నా, వారికి మీరైనా వివాహం చేయాలనుకున్న వివాహ సంబంధించిన ఖర్చులు, అలాగే కాలేజీలో చేరాలనుకున్న పిల్లల యొక్క ఆరోగ్యం కొరకు ఎక్కువ ధనాన్ని ముందుగానే మీరు డిపోజిట్ చేయడం జరుగుతుంది. అలాగే స్త్రీలతో పరిచయం ఏర్పడుతుంది. మీరు ఎవరినైతే కలిసి మీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలనుకున్నారో అటువంటి హోదా కలిగిన మంచి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మంచి మేధావులు, ప్రొఫెసర్ లాంటి వ్యక్తులు మీకు పరిచయం అవడం జరుగుతుంది. మీకున్నటువంటి సందేహాలు వాళ్ళ ద్వారా నివృత్తి చేసుకున్నారు.
ఆగిపోయినటువంటి మీ విద్య తిరిగి పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఏదో కారణాల వల్ల విద్య మధ్యలో అయిపోతుంటుంది, అది తిరిగి మళ్ళీ మీరు ప్రారంభించుకోవచ్చు. అలాగే ఏదైనా వివాహ ప్రయత్నం మధ్యలో అయిపోయింది, తిరిగి మళ్ళీ ప్రయత్నం చేయడం వల్ల ఆగిపోయినటువంటి ప్రయత్నాలు తిరిగి నెరవేరుతాయి. అలాగే గతంలో మీకు దూరమైనటువంటి ఒక మిత్రుడు లేదంటే ఒక గర్ల్ ఫ్రెండ్ తిరిగి మళ్ళీ మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాలు వరుసగా అంటే ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి రాహు కొన్ని అవమానాల్ని ఇబ్బందుల్ని పెట్టినా, భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని ఆధ్యాత్మిక చింతన కలిగిస్తాడు. దశమంలో ఉన్నటువంటి కుజుడు ధైర్యాన్ని ఇచ్చి ఉద్యోగము స్థిరమైనటువంటి ఆదాయాన్ని ఏర్పాటు చేస్తాడు. లాభంలో ఉన్నటువంటి రవి బుధులు విద్యార్థులకు అనుకూలిస్తూ ఉంటుంది. వ్యయంలో ఉన్నటువంటి గురువు ప్లస్ శుక్రుడు మీకు జీవితంలో సంపూర్ణమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఆనందాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి అతి త్వరలో మరి వచ్చే పక్షం జూన్ 1వ తారీఖు నుంచి రాశిలో ప్రవేశిస్తున్నటువంటి గురువు సంపూర్ణంగా మీ జీవితాన్ని మార్చడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం కుజదోషం మీద ఉన్న అపోహలు, అపార్థాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజదోషం అన్నది ఇంచుమించుగా ఒక 100 జాతకాలు పరిశీలిస్తే 90 జాతకాల్లో ఈ కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం అన్నది లగ్నం నుంచి, చంద్రుడున్న స్థానం నుంచి, అలాగే శుక్రుడున్న స్థానం నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది లగ్నం నుంచి ఉదాహరణగా తీసుకుంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అది కుజదోషంగా భావించడం జరుగుతుంది. ఇలాగా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, చంద్రుడి నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, శుక్రుడి నుంచి ఉన్న అది కుజదోషం అవుతుంది. అయితే 1వ స్థానంలో కుజుడు కొంతమంది కుజదోషం అని, కొంతమంది లేదని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కుజుడు 1వ స్థానంలో ఉన్నా కూడా అది కుజదోషంగానే పరిగణించవలసి ఉంటుంది. అయితే గురువర్గ లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల్లో రాశియందు లగ్నమందు గురువు ఉన్నా కూడా కుజదోషం కింద కాదని, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో లగ్నమందు కుజుడున్న దోషం అని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడున్నా రాశి అందు కానీ లగ్నం కానీ ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షిస్తాడు. ఇది సివియర్ కుజదోషంగా మనం భావించవలసి వస్తుంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 100కి 90-95 జాతకాల్లో కుజదోషం ఉండడం జరుగుతుంది. బట్ ఇది కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం ఒకటి ప్రచారంలో ఉండడం జరిగింది. కుజదోషం ఉన్న స్థానాల్లో వేరొక జాతకంలో ఈ స్థానాల్లో వేరే పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం న్యూట్రల్ అవుతుంది. అయితే ఇది వ్యాపార దీక్షతో గాను తెలుసో తెలియకో కొంతమంది చూస్తున్న ప్రతి జాతకంలో కూడా వాళ్ళు ఏదో 10th పాస్ అయింది అమ్మాయి, ఏ కోర్సులో చేర్పించాలి, లేదంటే అమ్మాయి ఇప్పుడే జన్మించింది, ఏ పేరు పెట్టుకోవాలి, లేదా అమ్మాయికి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఎలా ఉంటుంది, ఏ జాతకం మన దగ్గరికి అమ్మాయి జాతకం వచ్చినా కూడా అసలు విషయం మానేసి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి అవ్వదు, లేదంటే ఇంకొక ప్రాబ్లం అది వస్తుంది, లేదంటే లవ్ అఫేర్ ఉంటుంది, ఈ విధంగా జాతకుడు చెప్పి దాని పరిహారం చేయించడం జరుగుతూ ఉంది. అది తెలియక కూడా కావచ్చు, ఇది వాళ్ళు కూడా నమ్మి ఏదో 8 సంవత్సరాల అమ్మాయికి ఏదో వ్యవహారం చేస్తే కుజదోషం ఉందని భయపడి అందరికీ చూపించి ఈ విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష పరిహారం చేసుకోవలసి వస్తే అది వివాహానికి ముందు, అంటే మనకు ఒక సంబంధం నిర్ణయమైన తర్వాత అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నది, అప్పుడు
వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు అమ్మాయికి కుజదోష పరిహారం చేస్తే అప్పుడు ఆ దోష పరిహారం అయి తర్వాత చేసే పెళ్లి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది తప్ప అసలు ఏ సంబంధం లేకుండా ముందే పరిహారం చేపించారనుకోండి అప్పుడు మళ్ళీ కుజదోషం లేని అమ్మాయి మళ్ళీ ఎక్కడ మనం ప్రయత్నం చేస్తాం, అది తప్పు. కాబట్టి కుజదోష పరిహారం అన్నది వివాహానికి ముందు చేయవలసినటువంటి క్రియ. అది అనేక రకాలుగా సాంప్రదాయ వారీగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి సాధారణంగా అంటే ఒక అబ్బాయి అనుకుందాం, ఈ అబ్బాయికి ఏముందంటే యాక్చువల్గా ఏదో ఒక అబ్బాయి జీవితంలో ఒకటే పెళ్లి రాసిపెట్టి ఉంది. కొద్దిగా లేటు, అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల లేదంటే వేరే సాంప్రదాయ వృత్తిలో ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఎవరో ఒక గుళ్ళో పూజారి చూపిస్తే ఈ అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదంటే సరే ఏంటి పరిష్కారం అంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్ ఏదో అరటి చెట్టుతో పెళ్లి చేయలేదు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆ పెళ్లి చేశారు. ఉన్నది ఒకే పెళ్లి అబ్బాయి జాతకంలో, ఈ అరటి చెట్టుతో పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత 10 సంవత్సరాలైనా వివాహం అన్నది అబ్బాయికి కావలేకపోవడం జరుగుతుంది. బట్ అందువల్ల తెలిసి తెలియకో కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఈ విధంగా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుజదోషం గురించి పెద్దగా అపోవలొద్దు. చిన్నపాటి పరిష్కారంతో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ కుజదోషానికి అనేక రకాలుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకి, కొన్ని రాశులకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం అన్నది ఉండదు. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత కుజదోషం ఉండదు. గురుదృష్టి ఉంటే కుజదోషం ఉండదు. ఇలాగా కుజదోషం ఒకటైతే 99 రకాలుగా పరిహారం జరుగుతుంది. బట్ ఏదో ముందు జాగ్రత్తగా చేసుకున్నా కూడా అది పెద్దగా ఏమి దానికోసం భయపడి జీవితాలు నాశనం అయిపోయినట్టు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం ఇది ఒక అపోహ తప్ప ఇది పెద్ద కొంపలు మునిగిపోయే దోషం అయితే కాదు. బట్ ఇది బ్రతుకు తెరువు కోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతవరకు బతకొచ్చు, కానీ మరీ అన్యాయంగా బతకకుండా అవతల వాడిని భయభ్రాంతులకు గురి చేసి జీవితాలను నాశనం చేసే విధంగా శాస్త్రం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అనేక శాస్త్రం, అనేక డెప్త్ ఉంది. నాకు తెలిసినటువంటి 1% జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి.